హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రైతు భరోసా అనగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో విడుదల చేయబోతున్నారండి. దీనికి సంబంధించి మనకు డేట్ కూడా ఫిక్స్ చేశారు. సో యొక్క డేట్ ఏంటి, ఈసారి మనకు రైతులకు సంబంధించి గతంలో విడుదల చేసినటువంటి రూల్స్ ప్రకారంగానే ఈ యొక్క రైతు భరోసా స్కీమ్ అమలు చేస్తారా, లేక కొత్త రూల్స్ని ప్రవేశపెట్టారా, ఎవరెవరు అర్హులు ఎవరెవరు అనర్హులు, ఇవంతా కూడా నేను మీకు ఈ వీడియోలో మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఈ యొక్క అన్నదాత సుఖీభవ తొలి విడతకి సంబంధించిన డబ్బులు పడే విషయంలో దాదాపు 40,000 నుంచి 60,000 మంది రైతులను అయితే అనర్హులుగా గుర్తించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని తొలగించిందనమాట. సో ఎవరెవరిని తొలగించింది, ఏ కారణం చేత తొలగించింది, ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు డబ్బులు వస్తాయో రావో కూడా నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి దయచేసి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు విషయం అర్థమవుతుంది. రైతులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఈ వీడియో కింద మీరు బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే అయిపోండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి కొన్ని పథకాలలో రైతుల కోసం తీసుకువచ్చిన చాలా ప్రాముఖ్యమైన పథకమే అన్నదాత సుఖీభవ. ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతుకి ఒక ఏడాదిలో వాళ్ళకి 20,000 రూపాయల చొప్పున మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అందరికీ పంపిణీ చేస్తామని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా అయితే ప్రకటించారనమాట. అయితే ప్రకటించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఆయన అధికారం చేపట్టిన తర్వాత చాలామంది రైతులు కూడా కళ్ళు కాయలు కాసే విధంగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. పెట్టుబడి సాయంగా ఇస్తామని చెప్పినటువంటి డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారండి. అయితే దీనిపైన మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్టకేలకు మనకు ఒక శుభవార్త అయితే చెప్పారనమాట. సో ఈ యొక్క శుభవార్త ప్రకారం చూసుకుంటే గతంలో మనకు ఈ యొక్క జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు మనకు రైతు భరోసా స్కీమ్ అమలు చేశారు. అది మనకు ఎలా అమలు చేసేవాళ్ళంటే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి కొంత అమౌంట్ తీస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం మరికొంత అమౌంట్ అయితే దానికి యాడ్ చేసి మొత్తంగా 13,500 రూపాయలు ఇచ్చేవాడు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి సేమ్ అదే పాలసీని అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏర్పడినటువంటి కూటమి సర్కారు కూడా అదే విధానాన్ని అయితే ఫాలో అవుతుందన్నమాట. కేంద్ర ప్రభుత్వం అయితే ఈసారి మనకు 6,000 రూపాయలు ఇస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 14,000 రూపాయలు అయితే ఇస్తుంది అనమాట. సో ఈ 14,000 రూపాయలు సొంత భూమి కలిగిన రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా అయితే అందిస్తారనమాట. సో ఇది నిజంగా చాలా మంచి వార్త అనుకోవచ్చు. ఎందుకంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ చూసుకుంటే మనం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయల స్కీము కౌలు రైతులకైతే ఉండదండి. కేవలం సొంత భూమి కలిగినటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క స్కీమ్ అయితే అమలు చేస్తారు. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులందరూ కూడా అప్లై చేసుకోవడానికి రీసెంట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ అయితే మనకు అవకాశం కల్పించింది. కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ తీసుకోండి. మీరు ఎవరి భూమిని అయితే కౌలుకు తీసుకున్నారో ఆ భూమి యొక్క పట్టాదారు పాస్బుక్ జెరాక్స్, భూ యజమానిదారుడు యొక్క ఆధార్ కార్డు జెరాక్స్, ఇవి 4 డాక్యుమెంట్స్ తీసుకొని మీరు జెరాక్స్లు తీసుకొని మీరు మీ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి విఆర్ఓని కన్సల్ట్ అవ్వండి. విఆర్ఓని కన్సల్ట్ అయితే మీకు ఈ యొక్క స్కీమ్కి సంబంధించి మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి కావాల్సినటువంటి కౌలు రైతు సర్టిఫికేట్ అంటే CCRC సర్టిఫికేట్ అనమాట. సో మనకు ఈ యొక్క సర్టిఫికేట్ అయితే మనకి ఇస్తారు. ఆ సర్టిఫికేట్ తీసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రం అంటే రైతు భరోసా కేంద్రంకి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నదాత సుఖీభవ స్కీమ్కి మేము అప్లై చేసుకోవాలనుకుంటున్నామని చెప్పి అప్లై అయితే చేసుకోండి. సో మీరు అప్లై చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసినప్పుడు ఖచ్చితంగా మీ ఖాతాలోకి పడతాయి. అయితే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈసారి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త షరతు పెట్టిందండి. సో ఎవరైతే కొత్తగా భూమి కలిగి ఉండి అంటే ఒకవేళ భూ యజమానిదారుడు చనిపోయి ఉండి వాళ్ళ కుమారుడు కానీ లేదంటే వాళ్ళ భార్య కానీ సో వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు కదా. సో వాళ్ళ పేరు మీద పట్టాదారు పాస్బుక్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ల్యాండింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో వెబ్ ల్యాండింగ్ అంటే మీ యొక్క విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మీ పట్టాదారు పాస్బుక్కి ఆధార్ కార్డు జెరాక్స్కి లింక్ అయితే చేసుకోవాలి. సో ఆ లింక్నే మనం వెబ్ ల్యాండింగ్ అని పిలుస్తారనమాట. సో వెబ్ ల్యాండింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. కాబట్టి మీరైతే చేసుకోండి. గతంలో మీకు రైతు భరోసా స్కీమ్ వస్తుంటే మీకు వెబ్ ల్యాండింగ్ అవసరం లేదు, ఆల్రెడీ మీకు వెబ్ ల్యాండింగ్ నమోదు అయిపోయి ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. అలాగే ఈసారి మనకు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ డబ్బులు పొందేందుకు మరొక కొత్త రూల్ని కూడా ప్రవేశపెట్టారండి. అందరూ కూడా ఖచ్చితంగా ఈ క్రాప్లో అయితే నమోదు అవ్వాలని చెప్పేసి
అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ యొక్క ఈ క్రాప్‌లో నమోదైతే మనకు వచ్చే ఉపయోగాలు గనక చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులందరికీ కూడా పంట నష్టం జరిగినప్పుడు వాళ్ళకి పంట నష్ట పరిహారం అయితే అందుతుంది. తర్వాత సబ్సిడీ రేట్లకే విత్తనాలు, సబ్సిడీ రేట్లకే ఎరువులు, అలాగే మనకు ఈ యొక్క పనిముట్లు ఇస్తారు కదా! రైతు రథాలు అంటే మనకు వెహికల్స్. సో, ఇట్లాంటి వాటన్నిటికి కూడా ఈ యొక్క ఈ క్రాప్ అనేది మనకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుందనమాట. సో, ఈ క్రాప్‌లో నమోదైన రైతులకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో, రైతు వాహనాలకు సంబంధించనమాట. సో, రైతు రథాలకు సంబంధించి ట్రాక్టర్లు గానీ, వ్యవసాయ పనిముట్లు, మనకు ట్రక్కులు గానీ, నాగళ్ళు గానీ ఇలాంటివన్నీ మనకిచ్చేటప్పుడు పరికరాలు కంపల్సరీ రోటర్‌వేటర్, కల్టివేటర్ ఉంటాయి కదా! సో, ఇవన్నీ కూడా మనకు కంపల్సరీ మనకు ఈ క్రాప్ నమోదైన రైతులకే ఈ యొక్క అవకాశం అయితే ఉంటుంది. మిగిలిన వాళ్ళకైతే ఉండదనమాట. సో, కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ కేవైసీ అయితే మాక్సిమం నమోదు చేసుకోండి. సో, మీరు ఈ క్రాప్‌లో నమోదైపోండి. నమోదైన తర్వాత మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరొక కండిషన్ ఏంటంటే ఖచ్చితంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి మీరు లింక్ చేసుకోవాలి మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్‌ని. సో, ఈ యొక్క లింక్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలండి. ఎందుకంటే ఈ లింక్ అనేది మీకు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 14,000 మాత్రం మీకొస్తాయి. సో, కేంద్ర ప్రభుత్వం రూ. 6,000 రాదు. సో, అప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 20,000 అయితే ఇచ్చినట్టు ఉండదనమాట. సో, కాబట్టి మీరు ఖచ్చితంగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖరాఖండిగా తేల్చి చెప్పిందనమాట. అయితే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి సొంత భూమి కలిగిన వారు మాత్రమే మీరైతే లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. కౌలు రైతులకు మీకు అవసరం లేదు. కానీ కౌలు రైతులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అమౌంట్ అయితే యథాతథంగా మీకైతే వస్తుంది. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవ డబ్బులకు సంబంధించి మనకు కొత్త రూల్ అయితే ప్రవేశపెట్టిందండి. ఈ యొక్క రూల్ ప్రకారం చూస్తే బ్యాంక్ అకౌంట్లు ఇనాక్టివ్ అయినటువంటి వాళ్ళందరికీ, బ్యాంక్ అకౌంట్లు రన్నింగ్‌లో లేకుండా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈసారి అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే పడవని చెప్పేసి ఖరాఖండిగా తేల్చి చెప్పింది. సో, ఎందుకనంటే డబ్బులు అనేది వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్ నంబర్ లింక్ అయి ఉండాలి. సో, ఈ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ ఎలా లింక్ అయి ఉండాలంటే ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అయి ఉండాలన్నమాట. సో, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో, ఈ యొక్క లింక్ అనేది కలిగి ఉండాలి. ఎందుకంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అలాగే మన కేంద్ర ప్రభుత్వాలు కూడా కావచ్చు, గవర్నమెంట్ నుంచి ఏదైనా స్కీమ్ లాంచ్ అయితే ఖచ్చితంగా వాళ్ళు ఎలా చేస్తారంటే మాన్యువల్‌గా మనకు చెక్కులు గానీ, డబ్బులు గానీ పంచరండి. సో, మనకు అకౌంట్‌లో పే చేస్తారనమాట. సో, ఈ యొక్క అకౌంట్‌లో పే చేసే విధానం ఆధార్ కార్డ్ ఆధారిత పేమెంట్స్ అనమాట. సో, ఆధార్ కార్డ్‌కి లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ ద్వారా మన ఖాతాల్లోకి అమౌంట్ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సో, ఈ విధానంలో చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మనకు ఆధార్ కార్డ్‌కి ఎన్‌పిసిఐ లింక్ అయితే మనం కలిగి ఉండాలన్నమాట ఈ యొక్క బ్యాంక్ అకౌంట్‌తో. సో, ఈ విధంగా మనం బ్యాంక్ అకౌంట్‌తో లింకులు కలిగి ఉన్న తర్వాత మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడు మనకు ఎట్టకేలకు శుభవార్తనైతే ప్రకటించిందండి. సో, ఈ త్వరలో మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులనైతే విడుదల చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతే రీసెంట్లీ ఇక్కడ మనకు ఎక్కడైతే మనకు ఈ యొక్క డ్యామ్ గేటు వీటికి సంబంధించి మనకు పోలవరం ప్రాజెక్టు, సోమశిల ప్రాజెక్టుల దగ్గరికి ఆయన వెళ్ళాడో, సో, అప్పుడు కూడా ఆల్రెడీ చెప్పారనమాట. సో, రీసెంట్లీ మనకు నెల్లూరు దగ్గరకు వచ్చినప్పుడు ఆ నెల్లూరులో కూడా అయితే ఆయన ప్రసంగించినప్పుడు చెప్పారనమాట. రైతులందరికీ కూడా మేము అన్నదాత సుఖీభావ కింద రూ. 20,000 ఇస్తాం. ఇచ్చిన మాట కట్టుబడి ఉంటామని చెప్పేసి ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. సో, అప్పుడు కూడా ఆయన ఒక మాట చెప్పారనమాట. సో, ఏం చెప్పారంటే వాళ్ళందరికీ కూడా రైతులందరికీ కూడా త్వరలో కొత్తగా విధి విధానాలు ఖరారు చేసి, సో, విధి విధానాలు అంటే ఎలాంటివి తీసుకుంటారంటే ఖచ్చితంగా మనకు ఈ యొక్క చెప్పాను కదా బ్యాంక్ అకౌంట్ ఉండాలి, పట్టాదారు పాస్‌బుక్ జెరాక్స్ ఉండాలి. కౌలు రైతులైతే మాత్రం ఖచ్చితంగా మీకు కౌలు రైతు కార్డ్ అయితే ఉండాలి. ఇకపోతే మనకు ఈ యొక్క ఆధార్ కార్డ్ జెరాక్స్, పట్టాదారు పాస్‌బుక్, బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ ఉండాలి. సో, ఇవి 3 డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా రేషన్ కార్డ్ ఉండాలి. సో, రేషన్ కార్డ్ ఉండాలి. మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్స్ మీ యొక్క రేషన్ కార్డ్‌లో ఉండకూడదు. సో, మీరే కదండీ, మీ ఇంట్లో ఎవరైనా రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి మీ ఫ్యామిలీలో ఎవరైనా సరే ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్స్ గానీ, ప్రభుత్వ ఉద్యోగులు గానీ, ప్రభుత్వ పెన్షనర్లు అంటే ప్రతి నెల మనకు సచివాలయ పెన్షన్లు ఇస్తారు కదా! అది కాదండి. బ్యాంక్ అకౌంట్‌లో పదవీ విరమణ పొందిన తర్వాత అంటే జాబ్ చేస్తూ రిటైర్డ్ అయిపోయినటువంటి వాళ్ళకి, సో, అటువంటి వాళ్ళకి ఆ పెన్షన్‌దారులు ఉన్నా సరే మీకు ఖాతాలోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు రావండి. అలాగే మనకు పారిశుద్ధ కార్మికులకు నో ప్రాబ్లమ్. సో, వాళ్ళకైతే తిరిగి మనకు ఆ స్కీమ్ అయితే వెసులుబాటు కల్పించారు. 4 చక్రాల వాహనం అంటే కార్లు, బస్సులు, లారీలు, సో, ఇట్లాంటివి కలిగి ఉన్న వాళ్ళకైతే ఇవ్వరండి. కారులో అయితే మనకు ఒక చిన్న వెసులుబాటు అయితే ఉంటుంది. సో, యెల్లో కలర్ బోర్డు కలిగి ట్యాక్సీలు ఏవైతే ఉంటాయో అవైతే మనకు నో ప్రాబ్లమ్. అవి కాకుండా ఇంకేదైనా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకు డబ్బులైతే రావనమాట. సో, ఈ విధంగా మనకు ఈ యొక్క రూల్స్‌ని కూడా మనకు విధి విధానాలు అయితే ఖరారు చేసింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం.
కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే ఒకరికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా పథకానికి అనేది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి. సో ఈ యొక్క డబ్బుల్లో మనకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 7,000 రూపాయలు ఇస్తుంది. ఆల్రెడీ తొలి విడత కింద మనకు కేంద్ర ప్రభుత్వం వారణాసి పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2,000 రూపాయలు ఇచ్చారు. సో మొత్తం 9,000 రూపాయలు. ఇక 18వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మనకు 2,000 రూపాయలని మనకు వచ్చే నెల మొదటి వారంలో అయితే వేయబోతున్నారండి. సో ఆ డబ్బులతో కూడా కలుపుకుంటే మనకు ఇప్పటివరకు చూసుకుంటే రైతులకి 9 ఒక 2,000 రూపాయలు 11,000 రూపాయల వరకు అయితే నేరుగా రైతుల ఖాతాలకే వచ్చినట్టయితే అవుతుందన్నమాట. అయితే ఈ పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పుడు వేస్తారంటే ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలాఖరికంతా కూడా మనకు అర్హుల లిస్ట్ అయితే విడుదల చేస్తారండి. ఫైనల్ ఎలిజిబుల్ లిస్టు ప్రజెంట్ మనకు తాత్కాలిక అర్హుల లిస్ట్ అయితే వచ్చిందనమాట. సో ఈ యొక్క లిస్ట్లో మనకు షార్ట్ లిస్ట్ చేసి ఫైనలైజ్ చేసి మనకు ఏదైనా మీకు అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలపైన అన్ని వేదికలు తీసుకొని వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియాని మరొకసారి వెరిఫికేషన్ చేసి అంతా కూడా మనకు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ వస్తుంది. సో ఆ యొక్క ఫైనల్ ఎలిజిబుల్ లిస్టు మనకు ఎంఆర్ఓ గారు అలాగే ఎంపీటీఓ దగ్గరికి అయితే వెళ్తుందన్నమాట. సో వాళ్ళు వచ్చేసి మనకు ఫైనలైజ్ చేసి స్కీమ్ని అయితే అమలు చేసేందుకు కలెక్టర్ల ఆమోదంకు పంపిస్తారు. సో కలెక్టర్లు ఆమోదించిన తర్వాత వాళ్ళ సంతకాలు ఫైనల్ అయిపోయిన తర్వాత నేరుగా ఆ లిస్ట్ అనేది షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మన సీఎం గారి దగ్గరికి అయితే వెళ్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే స్కీమ్కి సంబంధించిన బటన్ నొక్కిన తర్వాత 1 by 1 ర్యాండమ్గా అందరి ఖాతాల్లోకి అమౌంట్ అయితే పడిపోతుంది అనమాట. సో ఇది ప్రాసెస్ అంతా కూడా మనకు ఈ నెలాఖరికంతా కూడా ఎలిజిబుల్ లిస్ట్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాలోకి ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులు పథకానికి సంబంధించి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 7,000, కేంద్ర ప్రభుత్వం మరో 18వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 2,000 రూపాయలు. సో టోటల్గా మనకు వచ్చేసి 9,000 రూపాయల వరకు నేరుగా ఖాతాలకు అయితే వస్తాయి. సో ఫ్రెండ్స్ ఇదండి ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. దాని ద్వారా మీ యొక్క రూల్స్ చెక్ చేసుకోండి. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.